ప్రార్థన ఏదండి అసలుకి? ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడున్నారు? ఏమండి, ప్రార్థన చేసే సంఘం మన సంఘమే. మన గ్రామంలో, మన అంజనాపురం గ్రామంలో ప్రార్థన చేసే సంఘం మన సంఘమే. మన సంఘమే వెనకబడితే, మన సంఘమే కోల్పోతే, మన సంఘమే మందిరానికి రాకుండా తిరిగితే, మన సంఘమే ఎవరు తీరిక వాళ్ళు ఉంటే ఇంకెవరు చేస్తారు? సాంగ్లూరు ప్రార్థన వాళ్ళు చేస్తారా? ఆ శనివారం సంఘం వాళ్ళు చేస్తారా? ఇంకే సంఘం వాళ్ళని చేస్తారా? చేయమనండి, మోకరించి చేయమనండి. చేస్తారా? చెయ్యరు. ప్రార్థన చేయకపోవడం. న్యూ కృపా పెంతెకోస్తు సహవాసములో ఉన్న దేవుడు బిడ్డలు ప్రార్థన చేయకపోవటమే అంజనాపురంలో అనేకులు చెప్తున్నారు. అనేకులు విగ్రహారాధికులు అయిపోతున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, మైనార్టీ బీసీ వాళ్ళు అందరూ కూడా భయంకరమైన దురవస్థలో పడిపడి చచ్చిపోతున్నారు. దీనంతటికి కారణం మీరే. దీనంతటికి కారణం మీలో ఐక్యత లేదు, మీలో కలిసికట్టు కోల్పోతున్నారు. రోజు రోజు భక్తిలో ఎదగవలసినది పోయి భక్తిహీనులైపోతున్నారు. దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు, వాక్యము పట్ల ఆసక్తి లేదు, దేవుని ఆత్మల పట్ల ఆసక్తి లేదు, దేవుని యొక్క పరిచర్య విస్తరించడం కోసం ఆసక్తి చూపెట్టడం లేదు. పని 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 పని, పొలాలు 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 సంపాదించామని నెత్తిన పెట్టుకుని పోయేదేమన్నా ఉందా? ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేవుడు మీ పిల్లల జీవితాలు సెటిల్మెంట్ చేస్తాడు. దేవుడు మీ కుటుంబాలను నెమ్మదితో, సమాధానంతో, సమృద్ధితో నింపుతాడు మీరు దేవుని సన్నిధిలో ఉంటే. కానీ దేవుని సన్నిధికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి తెలియని దరిద్రం ఏదో వెంటాడుతుంది. తెలియని లోటుపాట్లు కుటుంబంలో ఒక తెలియని ఆ పెద్దమ్మ తాండవిల్లుతూ ఉంది. జీవితంలో అనేకమైన కష్ట నష్టాలు పాలైపోతున్నారు. ప్రార్థన చేస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, ఇంటింట ప్రార్థన జరుగుతుంది, పాస్టర్ గారు వస్తున్నారు, ఆశీర్వాదం ఏది అని అంతుబట్టని ఆలోచన, తీరని లోటు మనసులో ఉంటుంది. కారణం, మీరు ప్రార్థన జీవితాన్ని కోల్పోయారు. ప్రార్థన జీవితాలు, ప్రార్థన బలిపీఠాలు శిథిలమైపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలివి కలిగిన స్త్రీలను కనుగోండి, వారు ప్రార్థన చేస్తారు. తెలివి లేదా మీకు? పొద్దున్న లేస్తే ఏం పనికి పోవాలని తెలుసు, తోట ఎట్లా వేయాలో తెలుసు, పత్తి ఎట్లా వేయాలో తెలుసు, ఆ పత్తిని ఎలా పండించాలో తెలుసు, వరి పొలాన్ని ఎట్ట గోయాలో తెలుసు, మబ్బు పడుతుంటే ఆగాలని తెలుసు. ఏమండి, ఇంత తెలివి లేదా? మరి లోక సంబంధమైన వాటి మీద ఎంత తెలివితే అట్లా వెళ్ళబోతున్నారు. మరి ప్రార్థన కాడికి వస్తే తెలివి ఎందుకు ఉండదు? మాది కాదు మత్తగారు సొమ్ము అన్నట్టుగా వత్తమే, వస్తే వత్తం లేకపోతే లేదు. మీరు బాండి ఏంటిది ఇదంతా? ఏమ్మా, నరకానికి పోవటానికి యేసుని నమ్ముకుంది మనము. నరకానికి పోవటానికి నరకం అనేది ఏమైనా ఆశమాష కనపడుతుందా నీకు? ఇప్పుడు మాటలతో చెప్తుంటే నవ్వులాటకుందా మీకు? వింటున్నారా? నరకం గురించి తెలుసుకోవాలనుకుంటే పొయ్యిలో చేయి పెట్టండి. ఎర్రి పొయ్యి మండుతుందిగా, పొయ్యిలో చేయి పెట్టండి. నరకం ఏంటో అప్పుడు తెలిసిద్ది. నిజం, నేను చెప్పే మాటలు ఒట్టి మాటలు కాదు దేవుడు బిడ్డలారా. దేవుని వాక్యములో ఉన్న మాటలివి. అక్కడ ఏడుపు, పళ్ళు కొరకుట ఉంటది. అక్కడ యాతనకరమైన స్థలము. ఒక ధనవంతుడు ఎంత భయంకరముగా జీవించి సచ్చి నరకానికి వెళ్ళాడు. అక్కడ అర్థమైంది ఆయనకి, అయ్యో అబ్రహామా, ఆ లాజరు చిటికిన వ్రేలుతో ఒక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయమని చెప్పయ్యా, నా నాలుక పీక్కపోతుంది. యాతనకరమైన స్థలములో నేను బాధపడుతున్నా. అలాంటి ఛాన్స్ లేదు నాయన. భూమి మీద నీకిష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించావు. లాజరు కష్టాలు అనుభవించాడు, ఆయన ఇక్కడ నెమ్మది పొందుకుంటున్నాడు అని. ఇక ఛాన్సే లేదన్నప్పుడు అప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, అయితే నాయన 5 సహోదరులు ఉన్నారయ్యా భూమి మీద నాకు. వారు ఇటువంటి స్థలములోనికి రాకుండా కనీసం ఆ లాజరునైనా పంపయ్యా. మృతులలో నుండి ఒకడు లేచి భూమి మీదకి వెళ్ళి సువార్త ప్రకటించే నమ్ముతారయ్యా అంటే ప్రభు ఆ అవకాశం కూడా లేదన్నాడు. అక్కడ ప్రవక్తలు, సేవకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పితేనే వింటలేదు. ఈ లాజరువే చెప్తే వింటారా? వినరు. ఈనాడు సేవకులు చెప్తేనే మీరు వింటలేదు అనుకోండి, యేసు ప్రభు దిగొచ్చి చెప్పినా వింటారా మీరు? వినరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తోమా, ఏమండి, యేసు ప్రభు నేను చూస్తేనే నమ్ముతానన్నాడు. యేసు ప్రభు ప్రత్యక్షమై, తోమా
ఇదిగో నా గాయాలు చూడనంటే, అయ్యా ప్రభువా నన్ను క్షమించు నాయనంటే, ప్రభువు అన్నాడు, అవిశ్వాసివై బ్రతుకక విశ్వాసివై బ్రతుకు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనం యేసయ్యను చూడకునే నమ్మిన మనం ధన్యులం. ఆ నమ్మకాన్ని పెంపొందించుకోండి, విశ్వాసాన్ని బలపరచుకోండి. లోకం శాశ్వతమైనది కాదు, లోకములో ఉన్న ఏవి శాశ్వతమైనవి కావు. దేవుని సన్నిధిలో మనసు పెట్టండి, దైవరాజ్యము కొరకు మనసు పెట్టండి, మీ యవనస్తులైన మీ పిల్లల కొరకు మనసు పెట్టండి, మీ భర్తల కొరకు మనసు పెట్టండి. అయ్యా ఇతను మారాలి, అయ్యా ఇతను నీ సన్నిధికి రావాలి, ఇతనిలో ఉన్న దురలవాట్లు పోవాలి, ఇతడు మారు మనసు పొందాలి, ఇతడు రక్షణ పొందాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక వారం రోజుల, ఒక 5 రోజుల, ఒక 2 రోజుల, మీ శక్తి కొలది ఎంతైతే మీకు ఓపిక ఉంటుందో అంతగా ఉపవాసాలు ఏర్పాటు చేసుకొని మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం మీ కుటుంబాల్లో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ఒక చెట్టు కాదు, మన దేవుడు ఒక రాయి కాదు, మన దేవుడు ఒక గుట్ట కాదు, ఆయన ఒక మోగ బొమ్మ కాదు. ఆయన సజీవుడు, మృతుడుగా మారాడు, కానీ యుగ యుగాలు ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన బలిపీఠాల మీద ధూపం వేయబడుతూ ఉండాలి. ప్రార్థన బలిపీఠాల మీద మంట ఎప్పుడు మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, కానీ అది ఆరిపోకూడదు అని లేవ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో గమనించండి. మీ బలిపీఠాలు అనగా మీ హృదయాలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విలపించినట్లుగా, ప్రార్థించినట్లుగా మండుతూ దేవుని కొరకు ఒక మంట కలిగి, ఒక తీవ్రత కలిగిన వారై రాత్రనక పగలనక మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే బిడ్డలుగా మీరందరూ మార్చబడుదురుగాక. అప్పుడే మన గ్రామములో ఒక మార్పును చూస్తాం. అప్పుడే మన గ్రామములో ఉన్న సైతాను చికాకులన్నీ కూడా పారిపోవటానికి, ఆ దురాత్మలు, ఆ దయ్యాలు, ఆ పిశాచు శక్తులన్నీ కాలిపోవడానికి దేవుడు తన కార్యమును ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గద్దలగూడెం మన చీకటి రంగయ్య గారు వాళ్ళ మిస్సెస్ జ్యోతమ్మ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆమెకు దేవుడు చూపించాడట, ఈ ప్రాంతానికి లారీ మీద వస్తున్నాయట ఏరే ప్రాంతము నుంచి దయ్యాలు. విన్నారా? ఈ ప్రాంతంలో ఉన్న దయ్యాలు సరిపోక, ఈ ప్రాంతంలో ఉన్న దురాత్మలు సరిపోక ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏరే ప్రాంతం నుంచి లారీకి లారీ దిగుతున్నాయి అటు లోడు. విన్నారా? మరి మనం ఏం చేస్తున్నాం? సైతాను వాడుకున్న సమయము బహు కొంచెమని ప్రకటన 12:12 ఉంటుంది. వాడుకున్న సమయము బహు కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడ ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. మరి మనకున్న సమయం మనం ఏం చేస్తున్నాము? పోదాంలే, చాలా సమయం, ఈ వారం కాకపోతే వచ్చే వారం కాకపోతే అది ఇది కాకపోతే జనవరికి పోదాం. ఏముందంట? నీ సమయం ఎంత వేస్ట్ చేస్తున్నావు అర్థం కావట్లేదా? అబ్రహాం లింకన్ ఏమన్నాడు తెలుసా? నా రాజ్యాన్నైనా పోగొట్టుకుంటాను కానీ సమయాన్ని మాత్రం నేను పోగొట్టుకోనన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో గమనించండి. ప్రార్థించే శక్తి మనకు కావాలి. ప్రార్థన ఆత్మను మనము కలిగి ఉండాలి. మోకాళ్ళ అనుభవం అని కలిగి ఉండాలి. చేతులెత్తి ప్రార్థించాలి. విలాప వాక్యములో 2:25 26 అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇర్మియా ప్రవక్త ఒక మాట మాట్లాడతారు. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు నువ్వేం చెయ్యి? చేతులెత్తి. ఎట్లమ్మా అమ్మా, ఎట్లా ప్రార్థన చేయాలి చెప్పండి? చేతులెత్తి ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉదయం సాయంత్రం ఈలు పడ్డప్పుడల్లా చేతులెత్తి స్తోత్రం స్తోత్రం అంటున్నారా? అలవాటు ఉంది అసలుకి? స్తోత్రం 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 అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఏనుకూరు చర్చి దగ్గర మాడుగులు లచ్చమ్మని ఒక ఆమె ఉంటుంది. ఇప్పుడు బిడ దగ్గర ఉంటుంది అనుకోండి. పొద్దున్నే లేచి నేను ఎట్టే చెప్తుంటే అయ్యగారు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం, ఇక చేతులు ఎత్తి ఇస్సు 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 అంటుంది.
కోళ్ళు ఇంకా ఇడిచిపెట్టలేదు, అప్పుడు వేయాలి. కోళ్ళలు ఎత్తింది ఏందని నేను చూస్తుంటాను. స్తోత్రం అంటాం రాదు కొంతమందికి, విన్నారా? స్తోత్రం అంటాం, స్తోత్రం అంటారు కొంతమంది. స్తోత్రం మెల్ల కట్టుకునేదమ్మా, అది కూడా కాదు. స్తోత్రం 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 స్తోత్రం. ఏం చేయాలి? కొంతమందిగా ముసుకేస్తారు, లేదంటే ఇక రగ్గు కప్పుతారు, కూర్చుంటారు. గుళ్ళో ముత్యాలమ్మ కూర్చున్నట్టు కూర్చుంటారు. ఉలుకు ఉండదో, నిద్రపోతుందో తెలియదు, ప్రార్థన చేస్తుందో తెలియదు, ఏమీ తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. ఇక వాళ్ళ ఆయన అనుకుంటాడు, ఇది బాగా నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాడు. ఉడితే ఆల్రెడీ ఆమె నిద్రలోకి పోయింది. అలాంటిది కాదు. 5వ కీర్తనలు అంటాడు 2వ వచనములో, ఉదయ కాలమున నా కంఠ స్వరము నీకు వినబడును. అయ్యా, నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి. కంఠస్వరం వినబడటం అంటే ఏంది అమ్మా? కంఠస్వరం అంటే మనం మాట్లాడాలన్నా వద్దా దేవుడితోని? స్తోత్రం 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 అని ఏం చేయాలి? మనము ఉచ్చాటన చేయాలి, పలకాలి, శబ్దముతో నోరెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామునన్నాడు, రాత్రి జాములన్నాడు, ఇంకా తెల్లవారక మునిపి అన్నాడు, యోబు అరుణోదయమునన్నాడు. ఇలాంటి ప్రార్థనలు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు సహాయము అందుతున్నారా? నమ్మితే ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా ప్రార్థన బలిపీఠాలు కూలిపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్రార్థన జీవితాలు అందరూ కూడా ఇంతకు ముందు చేసిన ప్రార్థనలు చేయడం లేదు. ఇంతకు ముందున్న ఆత్మీయత, ఇంతకు ముందున్న ఆరాటము, ఇంతకు ముందున్న ఆత్మీయ తీవ్రత అనేటిది సంఘస్థుల్లో లేదు. అయ్యా, మేము 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది రక్షించబడి, కనీసం ఆయన ఇంకా మారనే అని చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడాల్సి వస్తుంది మనం. కారణం ఏంటంటే మన ప్రార్థన శక్తివంతమైనదిగా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయంలో విసుకక నిత్యము మీరేం చేయాలి? 7వ వచనం అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు మొరపెట్టుకుంటుంటే దేవుడు వారికి న్యాయము చేయడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చేత ఏర్పరచబడ్డావు దేవుడు బిడ్డ. నీ అంతటికి నువ్వు దేవుని సన్నిధికి రాలేదు, రక్షించబడలేదు. దేవుని ఎన్నిక నీపై ఉన్నది, దేవుని ఏర్పాటు నీ పట్ల ఉన్నది. కనుక నీవు ప్రార్థించాలి, నీకు న్యాయము జరిగిద్ది, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒక మంట కలిగి, ఒక భారము కలిగి, ఆత్మల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కుటుంబాలు కదిలి దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధికి ఒక్కదాన్ని రావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెనక మీ ఆయన ఎమ్మడ పెట్టుకొని మాట చూస్తున్నారు, సౌండ్ తగ్గింది, అవునంటారా కాదంటారా? వాళ్ళు మార్పు చెందడానికి మీరే కారకులు. మీరు ప్రార్థించండి, దేవుడు మీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బహుకాలముగా ఆకాశము వర్షము నీయక మోయబడెను. బహుకాలముగా ఆకాశము వర్షము నీయక మోయబడెను. ఎంత నలిగినా దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను. ఎంత నలిగినా దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను. సంగమును మన బలిపీఠములే కూలిపోయెను. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, దేవుని తోట మిడతల పాలై
పాడైపోయేను, బేడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బేడుగా. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. కూలిపోయిన మన బ్రతుకులను కట్టగరండి, మరలి రండి దైవ జనమ. ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి జనమా. పశ్చాత్తాప్తులై గత జీవితముని మరచియు దేవుని వైపుకు మరలి. పశ్చాత్తాప్తులై గత జీవితమును విడచియు దేవుని వైపుకు మరలి. మొదటి ప్రేమను మరల మండించి దేవుని వాగ్దానము చేపట్టి. మొదటి ప్రేమను మరల మండించి దేవుని వాగ్దానము చేపట్టి. పిలువనంపుడి ప్రార్థన వీరుల బలిపీఠము కడ రోదించండి, రోదించండి, మరలి రండి దైవ జనమా. హల్లెలూయా. మొదటి ఉన్న ప్రేమ మరలా దాన్ని రెక్టిఫై చేసుకొని, వృద్ధి చేసుకొని, దేవుని ప్రేమతో నింపబడి, ఆత్మల పట్ల భారము కలిగి, నీలో ఉన్న ద్వేష, నీలో ఉన్న ఈర్ష్య, నీలో ఉన్న ద్విమనస్సు తొలగించి యేసుక్రీస్తుకు కలిగిన మనస్సుతో ప్రార్థించాలి. వాడుక చొప్పున యేసయ్య దేవాలయములో బోధించి రాత్రి ఒలీవ కొండ మీద ప్రార్థించాడట. లోక రక్షణ కొరకు, నీ కుటుంబము కొరకు నువ్వు ప్రార్థించాలి, నీ గ్రామము కొరకు నువ్వు ప్రార్థించాలి, నీ ప్రాంత ప్రజల కొరకు నువ్వు ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో విలపించాలి. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనండి, వారు మన కొరకు రోదనము చేస్తారు. ఎందుకయ్యా అని అడిగితే, మరణము కిటికీలను ఎక్కి చూస్తుందంట. యవనస్తులు వీధులలో కనబడటం లేదు, పసిపిల్లలు కనబడటం లేదు. సంహార దూత, నాశన పాత్రుడు ప్రపంచంలో తిరుగుతున్నాడు. మండలాలు, జిల్లాలు తిరుగుతున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాడు, పట్టణాలు తిరుగుతున్నాడు. వాడి మరణపాయంలో నుంచి, వాడి కబంధస్తాల్లో నుంచి ప్రజలు రక్షించబడటానికి నువ్వు ప్రార్థించవా? ప్రభు రాత్రి భోజనం చేసేటప్పుడు, అమ్మా యేసయ్య పగలంతా దేవాలయాలు బోధించి రాత్రి ఒలీవ కొండ మీద ప్రార్థించాడు. అట్టి ప్రభు శరీరము రక్తం మనం తిని త్రాగాము. మీరు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించండి, ఆత్మలను రక్షించండి, ప్రజలను అందరినీ పోగు చేసుకుని రావాలి దేవుడి సన్నిధి. కానీ మనం హెచ్చరిస్తుంటాం సేవకు, మీకు అసలు ధ్యాసే లేదు, అది ఒక ఆచారం అయిపోయింది. అది సేవకులు ఎందుకు చెప్తున్నారన్న ఆలోచన కూడా ఉండదు. ఆదివారపు ఆరాధన ఏంటి, ఆ వాక్యం ఏంటి, వాక్యములు అనుకున్న విధానం ఏంటి, ఆ వాక్యం యొక్క పరిస్థితి ఏంటి అన్న సంగతి నీకు అర్థం కావట్లా. ఏదో వస్తున్నా ఒక్కసారి వచ్చి మెరుపు తీగనడా దేవుడు వెనకట, ఇట్లా వచ్చి అట్టు పోతాను అంతే. నీ మట్టుకు నువ్వు మట్టుకు నువ్వు అసలు పిల్లలంగానే పరిస్థితి నీకు. గొడ్డు గొర్రె అయితే ఆ గొల్లవాడు ఏం చేస్తాడు? దాన్ని ఉంచుకుంటాడా? గొడ్డొడ్లో ఉంచుతుడా? ఏం చేస్తాడు? దాన్ని తీసేసి ఇంకొక గొర్రెను కొనుక్కొచ్చుకుంటాడు. అంటున్నారా? మీరు గొర్రెలు కాపరి మేత
బహుమతి పెట్టడం వరకే. ఆయన కాదు ప్రజలను తీసుకొచ్చేది, ఆయన కాదు ప్రజల దగ్గరికి వెళ్ళేదే. మీరు వెళ్ళాలి, మీరు చెప్పాలి. మీరు ప్రజల శాలల్లో కలుపు తీసినప్పుడు, పత్తి తీసేటప్పుడు, మిరప తోట వేసేటప్పుడు దేవుడి మాటల గురించి చెప్పుకోవాలి. ప్రజల మధ్యలోనికి దేవుని మాటలు తీసుకెళ్ళాలి. వాళ్ళని దేవుని సన్నిధికి వచ్చేటట్టు చేయాలి. అలా చేస్తాం మనం? చేయం. మనం ఏం చేస్తాం? అదేంది అది ఎక్కువ చేస్తుంది, మనం ప్రార్థన కూటంలో అదేంది అది ఎక్కువ చేస్తుంది ఏంది, ఏమో ఈ మధ్య అది బాగా పెంచుకుంటుంది, ఇవి చెప్పుకుంటాం. మారు మనసు, భయము, భక్తి, అయ్యో ఆ పాపి నేనే, ఆ దుర్మార్గుని నేనే, నేను మనసు మార్చుకోవాలి, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపముతో మన జీవితాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థించేది లేదు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు, పడిపోయిన ప్రాకారాలను చూసి, కాలిపోయిన దేవుని పట్టణాన్ని చూసి భక్తుడు కూర్చొని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. నా ప్రజలందరి చేసిన పాపములు క్షమించయ్యా. యెరూషలేములో ఆరాధన జరగవలసిన యెరూషలేము పట్టణము, ఆ మందిరము అంతా కూడా ఏమైపోయిందంట? శత్రువు చేత కూలిపోయింది. మనోచింతతో, వేదనతో, దుఃఖముతో రాజుగారి దగ్గర ఒక మంచి ఉద్యోగం చేసుకొని తన మట్టుకు తను బ్రతకొచ్చు క్షేమంగా, కానీ తన క్షేమం తను చూసుకోవటం లేదు. కానీ దేవుని రాజ్యము పట్ల, దైవ మందిరం పట్ల వైరాగ్యత కలిగిన వాడై తన సుఖాన్ని పక్కన పెట్టి, తన పిల్లలను పక్కన పెట్టి, తన జీవితాన్ని పక్కన పెట్టి, నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ నా దేవుని సన్నిధి కట్టబడాలి, నశించిపోతున్న నా ప్రజలు రక్షించబడాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి నెహెమ్యాలు ఉన్నారా? ఎవరి స్వార్థం వాళ్ళే. నేను మంచుకుంటే చాలు, నేను నా బిడ్డలు మంచుకుంటే చాలు, నా పొలం అక్కటమని ప్రభువా వర్షం నా పొలం మీద బాగా కురిపించు, అందరు కురిపించుకొని పర్లేదు తండ్రి, వాళ్ళు బాగానే తెచ్చారులే కానీ నేను ఒక్కదాన్ని బాగా సావలే. ఇట్టి స్వార్థంతో బతుకుతున్న విశ్వాసులు ఎట్ట బాగుపడతారమ్మా? పరలోకం పోతారా? విన్నరా? పరమగీతాలు అంటాడు, లెక్కకు మించిన కన్యకులు ఉన్నారు. ఏంటి? లెక్కకు మించిన కన్యకులు ఉన్నారు, కానీ నా పావురము ఒక్కతే నిష్కలంకురాలు. లెక్కకు మించిన సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలలో మన సంఘం, మన ఆత్మీయత కాదు. వింటున్నారా? మనం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలా. ఒక సంఘంలో ఎంత వాక్యం చెప్తే తింటలేదట, దేవుని స్తోత్రం. ఒక ఆమె చచ్చిపోయిన నరకానిపోయింది, అస్సలు మారట్లేదట. ఇటువంటి ఉపవాస ముగింపు ప్రార్థన కూటాలు, ఆల్నెట్ ప్రార్థనలు, సభలు, అన్ని కూటాలకి కృతజ్ఞత కూటాలు, అన్ని వాక్యాలు ఉంటుంది కానీ మనసు మాత్రం మారట్లా. పుట్టుకుని చచ్చింది, నరకానికి పోయింది. పోయిన తర్వాతకి చీచి నా బతుకుపాడుగాను, నేను ఎంత వాక్యం విన్నా కానీ నేను మారలేదు, సత్తిని నరకానికి ఒత్తిని, ఈ బాధకు నేను తట్టుకోలేకపోతుంది, తనకు తానే తిట్టుకుంటూ అటు ఇటు చూస్తుంటే సంఘ పెద్ద గారు కూడా కనపడ్డాడట అందులో నరకంలో. ఎవరు పోనమ్మది? యేసు రక్తమే. దేవుని స్తోత్రం. ఈ టైంలో ఫోన్ మోగడం అవసరం? 10 అయింది ఇప్పుడు. ఇంత బిజీగా ఉన్న అయ్యగారు ఫోన్లే మోగం. ఇటు తిట్టుకుంటా అటు ఇటు చూస్తే సంఘ పెద్ద గారికి అనుభవం. సంఘ పెద్ద గారు మీకేమైంది సార్, నరకానికి వచ్చారు, మీరు అందరికీ మాదిరికరంగా ఉండాల్సిన మనిషివి, సంఘంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటూ నువ్వు నరకానికి వచ్చినవి ఏంటంటే ఆ సంఘ పెద్ద అంటాడట, నేనే కాదమ్మా మన అయ్యగారు కూడా వచ్చిండగాడు చూడాలన్నట. అలాంటి సంఘాలు భూమి మీద చాలా వచ్చినాయి. వాళ్ళను ఏళ్ళను మనం పోల్చుకొని మన ఆత్మీయతను పోగొట్టుకోవద్దు. దయచేసి నా మాటలు వినండి, ప్రార్థించండి. ప్రార్థనకు సాతాను అడ్డుపడవచ్చు, అయినా జవాబు ఎక్కడికి వెళ్ళదు. గాబ్రియేలు దేవదూత ఖచ్చితంగా నేరుగా నీ దగ్గరికి వచ్చి నీకు జవాబిచ్చే టైం ఒకటి ఉంది. నిరుత్సాహపడచ్చు. దానియేలు కాలము 21 రోజు టైం పట్టింది. నీ జీవితంలో ఒక 40 రోజులు పట్టవచ్చు, 50 రోజులు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఏమైందంటూ నువ్వు నిరుత్సాహపడద్దు. నిరీక్షణతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనుండు. నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, యవనస్తులైన మీ పిల్లలు మారుతారు, మీ పరిసరాలు మారుతాయి, మీ ప్రాంతం మారిద్ది. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చిన కన్నీటికి ప్రతిఫలం ఖచ్చితంగా మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఇచ్చి తీరుతాడో. దేవునికి స్తోత్రం.
ఆ చొప్పున ప్రార్థించి దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డలుగా ఉండండి. ఇంతకు ముందున్న ఆత్మీయత కాకుండా ఇప్పుడు మరొక ఆత్మీయతను కలిగి ఒక నవనూతనమైన రీతిలో భక్తి చేస్తూ క్రీస్తు కొరకు బ్రతుకుదాం. దైవ రాజ్య వ్యాప్తి కొరకు, ఏమంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం బ్రతుకుదాం. దేవుడు మన ప్రార్థన